నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ట్రంప్ పర్యటన ఉత్కంఠభరితంగా సాగుతోంది. అంటే ఆయన ట్వీట్లను బట్టి నిజంగా అలా ఉందో లేదో మనకి తెలియదు. ఆయన ఫ్లైట్లో కూర్చున్నా కూడా అలాగే ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇరాన్ యుద్ధాన్ని ఈ సమావేశాలు ఏమన్నా డిసైడ్ చేసుకుంటే రేపు కూడా ఉంటారు కాబట్టి ఆయన అసలు ఇంతవరకు ఏమన్నా కలిశాడా, ఏమన్నా మాట్లాడుతున్నాడా, ఈయన మాట్లాడింది వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా? అసలు నిజానికి డొనాల్డ్ ట్రంప్ పర్యటన చాలా ఇంపార్టెంట్ విజిట్ ఇది చైనాకి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అండ్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టారిఫ్ వార్ మొదలుపెట్టాడు. అన్ని దేశాల మీద టారిఫ్ సుంకాలు విధించడంతో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆర్థిక ప్రతిష్టంభనకు తెరతీశాడు. అండ్ అమెరికా మీద డిపెండ్ అయినటువంటి ముఖ్యమైన దేశాల్లో, అంటే డిపెండ్ అయినటువంటి ఏంటంటే ఎక్కువ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంటుంది. సో చైనాకి ఆ దెబ్బ చాలా గట్టిగానే తగిలింది టారిఫ్ యుద్ధం వల్ల. అయితే ఎట్ ది సేమ్ టైం చైనా దాన్ని పట్టించుకోలేదు. చైనా చాలా సింపుల్గా తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని రకాలుగా వార్నింగ్ సైన్స్ ఇచ్చినా చైనా ఎప్పుడు పట్టించుకోలేదు. అయితే చైనా తోటి డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి, ముఖ్యంగా ట్రేడ్ ఒప్పందం చేసుకునే విధంగా ఈ టారిఫ్ల విషయంలో క్లారిటీ వచ్చే విధంగా, అంటే రెసిప్రొకల్ టారిఫ్స్ అంటారు కదా, మీరు మా పైన ఎంత టారిఫ్ వేస్తారో మేము మీ పైన కూడా అంతే టారిఫ్ వేస్తాం. సో అట్లా ఒక రెసిప్రొకల్గా నంబర్స్ రావాలనే ఉద్దేశంతో యూరోపియన్ దేశాలతోటి, ఇండియాతోటి, మిగతా దేశాలతోటి కొంత క్లియర్ చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. కానీ చైనాతో మిగిలిపోయింది. ఆ చైనాతో మిగిలిపోయినటువంటి ఆ ట్రంప్ టారిఫ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈవెన్ అమెరికాలోనే ఆయన కోర్టులు నెగటివ్గా తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తూ ఉన్నాయి. బట్ ఆయన ఈ నేపథ్యంలో చైనాని కొంత ఇబ్బంది పెట్టడం కోసం అనేక కీలకమైనటువంటి ఒక ఎస్కలేషన్ టాక్టిక్స్ చేశారు. దాంట్లో భాగంగానే ఒకవైపు వెనెజులా అధ్యక్షుడిని మదురోను ఎత్తుకొని వచ్చేసేయడము. అది ఎందుకంటే ఇరాన్, ముఖ్యంగా చైనాకి ఎక్కువ ఆయిల్ ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో ముఖ్యంగా వెనెజులా ఒకటి, ఇరాన్ ఒకటి. సో ఈ రెండు దేశాల్ని కట్టడి చేసి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మీటింగ్ పెట్టుకోవాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన నిజానికి. సో ఆ సీరియస్నెస్లో వెనెజులాలో సక్సెస్ అయ్యారు. వెనెజులాను దిగ్బంధించగలిగారు. వెనెజులాకు సంబంధించిన ఆయిల్ అదంతా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగారు. బట్ ఇరాన్ మీద కూడా యుద్ధం చేసి ఇరాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చేసి ఆ తర్వాత షీ జిన్పింగ్తో మీట్ అవ్వాలి అని డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్నాడు. కానీ అది కాస్త ఇరాన్ యుద్ధం కాస్త ఎలా అయిపోయిందనంటే, ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి ఎలా అమెరికా బయటపడాలో తెలియని పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం ఈగో ఒప్పుకోవట్లేదు. దీన్ని కంక్లూడ్ చేద్దామంటే అట్లాంటి స్థితిలోకి డొనాల్డ్ ట్రంప్ నెట్టబడ్డారు. సో మొత్తానికి ఈ ఇరాన్ యుద్ధం తర్వాత, యుద్ధం నడుస్తున్నటువంటి ఈ టైంలో షీ జిన్పింగ్ని కలవడానికి చైనాకు వెళ్లారు డొనాల్డ్ ట్రంప్. ఈ 3 రోజుల పర్యటన 13, 14, 15 3 డేస్లో కీలకమైన అంశాలు ఇందులో చర్చలోకి వస్తున్నాయి. అందులో మేజర్గా 3 అంశాలు. ఒకటి ఇరాన్ యుద్ధము. ఈ యుద్ధం నుంచి చైనా హెల్ప్ డొనాల్డ్ ట్రంప్ అడగవచ్చు. లేదు అని అంటే అసలు ఇరాన్కి ఆయుధ సహాయం చేయకండి, మీరు వాళ్ళ ఆయిల్ కొనుగోలు చేయకండి అని చెప్పేసి అడగవచ్చు. ఇది మేజర్. రెండవది, మొదటి అంశం, మిగిలిన వాళ్ళని బెదిరిస్తాడు, వీళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిందే, అదే పరిస్థితి. రెండోది ఏంటంటే చైనా ఏం చేసిందంటే ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో వాళ్ళు రేర్ ఎర్త్స్ ఏదైతే కీలకమైన కాంపోనెంట్స్ ఉంటాయో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాటికి సంబంధించి అవన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టుకుంది, ఎవరికి ఇవ్వట్లే. సో అమెరికాకి కూడా ఇప్పుడు సమస్యగా మారింది. ఎన్విడియా కానీ లేకపోతే పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి చైనా వాళ్ళతో ఒప్పందాలు చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన డెలిగేషన్లో మేజర్గా టెస్లా అధినేత లేదా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వెళ్ళారు. అండ్ ఎలాన్ మస్క్తో పాటు జెన్సన్ హువాంగ్, ఎన్విడియా చీఫ్, అటు టిమ్ కుక్, యాపిల్ నుంచి టిమ్ కుక్ వెళ్ళారు. అండ్ బోయింగ్కి సంబంధించి కెల్లీ ఆర్ట్బర్గ్ వెళ్ళారు. అండ్ గోల్డ్మాన్ సాక్స్ డేవిడ్ సాలమన్, అండ్ బ్లాక్ రాక్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లారీ ఫింక్, అండ్ సిటీ గ్రూప్ నుంచి జేన్ ఫ్రేజర్, అండ్ బ్లాక్ స్టోన్ నుంచి స్టీఫెన్ స్క్వార్జ్మెన్. సో ఇట్లా కీలకమైనటువంటి టెక్ జైంట్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ లేదా కొంచెం అమెరికాలో మేజర్ ఆర్థికంగా బలమైనటువంటి కంపెనీలుగా పేరుగాంచినటువంటి వ్యక్తులని ఆ డెలిగేషన్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. సరే, పొలిటికల్లీ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరెవరు ఉన్నారు అని అంటే కనుక, పొలిటికల్లీ ఆబ్వియస్లీ మార్కో రూబియో ఉంటాడు, సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఇంకోవైపు పీట్ హెగ్సెత్, ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి కీలకమైన వ్యక్తి. పీట్ హెగ్సెత్ పెంటగాన్ చీఫ్గా ఉన్నారు. సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఆయన వెళ్ళారు. సెక్రటరీ ఆఫ్ వార్, డిఫెన్స్ అనకూడదు, పేరు మార్చారు, కరెక్ట్, యూర్ రైట్. సెక్రటరీ ఆఫ్ ద ట్రెజరీ డిపార్ట్మెంట్ సంబంధించి స్కాట్ బెసెంట్, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు.
సరే, డొనాల్డ్ ట్రంప్ మీరు ఇందాక అన్నారు, ఆయన ట్వీట్స్ లో, ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్ లో చూస్తేనేమో ఇది చాలా అద్భుతాలు ఏవో జరగబోతున్నాయి అన్నట్టుగా, అసలు చైనాకి షీ జిన్పింగ్ ని పొగడ్తల వర్షం కురిపించారు, ఆయన మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు. కానీ చైనా